ఈరోజు మనం సున్నుండలు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము, మినప్పప్పు, ఇలాచీ పౌడర్, రైస్, ఇంకా నెయ్యి తీసుకుంటున్నాను. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని మినప్పప్పును గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో అంటే మీకు అర్థం కాకపోతే నోట్లో ఒకటి వేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది. ఈ ఫ్రై అయిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని రైస్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగా, సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. నేను బెల్లం పౌడర్ వాడుతున్నాను అండి. ఈ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి ఒక చిన్న పల్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మంచిగా కలిసిపోతుంది. తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి నెయ్యిని కరిగించుకుంటున్నాను. అంటే కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్న తర్వాత దీన్ని మన సున్నుండల పౌడర్లోకి వేసుకొని సున్నుండలు చుట్టుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం సున్నుండల్ని చేసుకోవచ్చు. మీడియం సైజులో చేస్తున్నాను నేను. అన్ని సున్నుండలు ఇలానే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెడీ చేసుకోవాలి. టేస్టీ అండ్ యమ్మీ సున్నుండలు రెడీ అండి. థ్యాంక్ యూ.